ఫార్మింగ్ వదిలేస్తున్న వారి సంఖ్య అండ్ క్రాప్ ప్రొడక్షన్ సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంటే ప్రజల ఆహార అవసరాలు రోజు రోజుకి పెరుగుతూనే వస్తున్నాయి. రానున్న 25 ఇయర్స్ అంటే 2049 కి ప్రపంచ జనాభా 9 బిలియన్స్ కి చేరుకుంటుంది. ఇంత పెద్ద పాపులేషన్ కి న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేయడం అగ్రికల్చరల్ ఇండస్ట్రీకి పెద్ద సవాలుగా మారనుంది. ఈ ప్రాబ్లం కి ట్రెడిషనల్ పద్ధతులు అయిన ఇంటర్ క్రాపింగ్, సెలెక్టివ్ బ్రీడింగ్ లాంటి సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేసే వేస్ ఉన్నప్పటికీ అది చాలా లాంగ్ ప్రాసెస్. సో సైంటిస్ట్ క్రాప్స్ ని ఫాస్ట్ గా పెంచడానికి, వాటికి డిసీజెస్ రాకుండా ఉండడానికి జీన్ మోడిఫికేషన్ అనే కొత్త మెథడ్ తీసుకొచ్చారు. అసలు ఈ జీన్ మోడిఫికేషన్ అంటే ఏంటి? ఇది హెల్త్ కి మంచిదా చెడ్డదా? ఇండియా ఈ రేస్ లో ఏ పొజిషన్ లో ఉంది? ఆల్రెడీ మనం జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నామా? అసలు మార్కెట్ లో ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ ని ఎలా కనిపెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు అర్షిత. వెల్కమ్ టు అర్షిత టాక్స్. వాట్ ఈస్ జీన్ మోడిఫికేషన్? ఏదైనా క్రాప్ తీసుకొని దాని డిఎన్ఏని మార్చి తెగుళ్ళు, పురుగులు రాకుండా ఉండడం లేదా ఎక్కువ కాలం నిల్వ ఉండడం వంటి ప్రాపర్టీస్ వచ్చేలా చేయడమే జీన్ మోడిఫికేషన్. ఇందులో సిస్జెనిసిస్ అండ్ ట్రాన్స్జెనిసిస్ అని 2 టైప్స్ ఉన్నాయి. సిస్జెనిసిస్ అంటే ఒక ప్లాంట్ తీసుకొని దీనికి దగ్గరగా ఉన్న రిలేటెడ్ ప్లాంట్ ఇంకొకటి తీసుకొని జీన్స్ ట్రాన్స్ఫర్ చేయడం. ఉదాహరణకి వానింగన్ యూనివర్సిటీ సైంటిస్ట్ జీన్ మోడిఫికేషన్ మెథడ్ ని యూజ్ చేసి నార్మల్ బంగాళదుంపలో పొటాటో బ్లైట్ అంటే ఫైటోప్తెరా అనే డిసీజ్ రాకుండా ఈ డిసీజ్ ని ఫైట్ చేయడంలో మంచిగా అయిన అడవి బంగాళదుంపల నుండి జీన్స్ ని తీసుకొని సాధారణ బంగాళదుంపల్లోకి ప్రవేశపెట్టారు. ఇది సాధారణ బంగాళదుంపలకు ఈ డిసీజ్ వచ్చినా చనిపోకుండా ఫైట్ చేసే క్యాపబిలిటీని ఇచ్చింది. ట్రాన్స్జెనిసిస్ అనేది సంబంధం లేని జాతుల నుండి జీన్స్ ట్రాన్స్ఫర్ చేయడం, లైక్ జర్మ్స్ అండ్ యానిమల్స్ నుంచి. బీటీ కాటన్, ఈ కాటన్ ప్లాంట్ కి ఒక స్పెషల్ బ్యాక్టీరియా నుంచి జీన్స్ వచ్చాయి. దీని వల్ల పురుగు మందు తయారు చేసుకునే సామర్థ్యాన్ని పొంది బాల్వామ్స్ వంటి చెడు పురుగుల నుండి తనను తాను కాపాడుకుంటుంది. యానిమల్స్, ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది, కానీ చాలా ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వాటి నిర్మాణం, పనితీరు ఫండమెంటల్ లెవెల్లో చాలా భిన్నంగా ఉంటాయి. దీని వల్ల మొక్కలకు జంతువుల జీన్స్ ని ఇవ్వడం చాలా కష్టం. యాంటీఫ్రాస్ట్ స్ట్రాబెర్రీ, రీసెర్చర్స్ కోల్డ్ వాటర్ లో జీవించే ఫ్లౌండర్ ఫిష్ నుంచి ఒక జీన్ ని తీసుకొని స్ట్రాబెర్రీస్ లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. దీని వల్ల స్ట్రాబెర్రీస్ లో మంచును తట్టుకునే సామర్థ్యాన్ని పెంచాలని భావించారు. ఇనీషియల్ గా ప్రామిసింగ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ రీసెర్చ్ కొనసాగే కొద్దీ లిమిటేషన్స్ బయటపడ్డాయి. సో ఇది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అడ్వాంటేజెస్: ఇది వీడ్ కంట్రోల్ ని సులభం చేస్తుంది, పంట నష్టాన్ని మరియు ఫుడ్ వేస్ట్ ని తగ్గిస్తుంది. కరువు, వేడి, ఉప్పు నేల వంటి ఛాలెంజింగ్ గా ఉండే కండిషన్స్ లో జిఎంఓ పంటలు పెరుగుతాయి. దీని వల్ల వాటర్ ప్రాబ్లం ఉన్న ప్లేసెస్ లో ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. కొన్ని జిఎంఓ పంటలకు తక్కువ పరిమాణంలో పురుగు మందులు అవసరం. దీంతో పర్యావరణ హాని తగ్గుతుంది. దిగుబడులు పెంచడం మరియు నష్టాలను తగ్గించడం ద్వారా జిఎంఓ పంటలు ఎక్కువ మంది ప్రజలకు ఆహార లభ్యతను పెంచడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్: అలర్జిక్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, పీనట్స్ అంటే మీకు ఎలర్జీ అనుకుందాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు పీనట్స్ నుండి ఒక జీన్ ని తీసుకొని దానిని టొమాటోలోకి ప్రవేశపెట్టారనుకోండి. దీనివల్ల టొమాటో వల్ల మీకేం కాకపోయినా యాడ్ చేసిన పీనట్ జీన్ అనుకోకుండా మీకు ఎలర్జీ ఉన్న అదే ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్. చేంజెస్ ఇన్ హ్యూమన్ డిఎన్ఏ. జెనెటికలీ మోడిఫైడ్ ఆహారం తినడం వల్ల మానవులలో డిఎన్ఏ మార్పులు జరగవచ్చని భయాలు కూడా ఉన్నాయి. అయితే మనం తినేది జిఎంఓ ఫుడ్స్ అయినా కాకపోయినా ఆహారంలోని చాలా డిఎన్ఏ వంట చేసేటప్పుడే పోతుంది, లేదా తిన్న తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ కి చేరుకునే ముందే బ్రేక్ అయిపోతుంది. ఈ బ్రేక్ అయిన చిన్న ముక్కలు రక్త ప్రవాహం మరియు శరీర అవయవాల్లోకి ప్రవేశించగలవు, కానీ అవి డిఎన్ఏను మార్చడం లేదా మానవుల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపించవు. జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ ఇన్ ఇండియా. ఇంకా మన కంట్రీ విషయానికి వస్తే ఇదేదో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, ఇండియాకి అప్పుడే వచ్చే ఛాన్స్ లేదని అనుకోవద్దు. యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, అర్జెంటీనా అండ్ కెనడా తర్వాత జెనెటికలీ మోడిఫైడ్ ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసే టాప్ 5 కంట్రీస్ లో ఇండియా ఒకటి. మనం ఇప్పటికే తింటున్న ఫుడ్స్ లో ఇది ఆల్రెడీ ఒక పార్ట్ అయిపోయింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ 2018 లో నిర్వహించిన ఒక స్టడీ ప్రకారం ఢిల్లీ, గుజరాత్ అండ్ పంజాబ్ లలో పరీక్షించిన 65 ఫుడ్ శాంపుల్స్ లో 21 జిఎం పాజిటివ్ గా ఉన్నట్లు తేల్చారు. ఇందులో జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ ఇవే. ఆయిల్స్: కెనడా అండ్ యుఏఈ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్స్, ఎస్పెషల్లీ కెనోలా ఆయిల్స్. భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన కాటన్ సీడ్ ఆయిల్స్ లో జీన్స్ మార్పిడి జాడలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్: approximately 50% imported packaged foods, cereals, popcorns, croutons, corn puffs and soya based products లాంటివి టెస్ట్ చేస్తే జిఎంఓ అని తెలిసాయి. క్రాప్స్: బీటీ బ్రింజాల్, జిఎం మస్టర్డ్ అండ్ పొటాటో అంటే ప్రోటీన్ రిచ్ పొటాటో లాంటివి ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇందులో బీటీ బ్రింజాల్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పటికీ ప్రజలు వీటి మీద ఉన్న భయంతో బ్రింజాల్ ని గట్టిగా అపోజ్ చేసి రానివ్వలేదు. మస్టర్డ్ ఇంకా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. హౌ టు ఫైండ్: జిఎంఓ ఫుడ్స్ అని ప్రజలకు తెలియడానికి FSSAI 1% లేదా అంతకంటే ఎక్కువ జెనెటికలీ మోడిఫైడ్ ఆహార ఉత్పత్తులను
జిఎంఓ ఫుడ్స్గా లేబుల్ చేయాలని చెప్పింది. లేబుల్ పైన సింబల్, స్కానబుల్ లింక్స్, టెక్స్ట్ మెసేజ్ ఇన్స్ట్రక్షన్స్, ఫోన్ నెంబర్స్, వెబ్సైట్ అడ్రసెస్తో పాటు బయో ఇంజనీరింగ్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం, జిఎంఓ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి పదాలు కనిపిస్తే అవి జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ అని అర్థం. అసలు ఇవి మంచివా కాదా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర ప్రధాన సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ జిఎంఓ ఆహారాలపై పరిశోధనలను సమీక్షించి అవి హానికరమైనవని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కనుగొనలేదని చెప్పారు. ఇవి యూజ్ చేయడం వల్ల అనారోగ్యం అని కానీ ఎన్వైరన్మెంట్ కి హార్మ్ఫుల్ అని కానీ రిపోర్ట్స్ కూడా రాలేదని చెప్పారు. క్యాన్ ఇట్ రీప్లేస్ కన్వెన్షనల్ బ్రీడింగ్? జిఎంఓ మెథడ్స్ ట్రెడిషనల్ బ్రీడింగ్ పద్ధతులను పూర్తిగా రీప్లేస్ చేయలేవు. వాహ్నింగన్ యూనివర్సిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇతర అన్ని టెక్నాలజీల మాదిరిగానే జెనెటిక్ మోడిఫికేషన్ ని జస్ట్ ఒక విభిన్న వ్యవసాయ పద్ధతిగా చేర్చాలని అండ్ పాత వ్యవసాయ పద్ధతులు ఎల్లప్పుడూ ప్రారంభ బిందువుగా ఉంటాయని చెప్పింది. అంతేకాకుండా వినియోగదారులకు జెనెటికలీ మోడిఫైడ్ పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని తినాలనుకుంటున్నారో లేదో ఎంచుకునే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏమి తింటారో కొన్ని పెద్ద సీడ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ నిర్ణయించకూడదు. జిఎంఓ మంచిదా కాదా అనే చర్చలు కొనసాగుతున్నప్పటికీ పెరుగుతున్న జనాభా మరియు వాతావరణ మార్పులు లాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవటానికి దీని యూసేజ్ ఖచ్చితంగా ఉంది. దీన్ని కంటిన్యూస్గా, రెస్పాన్సిబుల్గా, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్తో రీసెర్చ్ చేస్తూ మరియు వాటిని సురక్షితమైన మరియు స్థిరమైన పద్ధతిలో మన తర్వాత జనరేషన్స్ కి పరిష్కారాలు అందించడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే సజెస్ట్ చేయండి. జిఎంఓ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాయండి.